నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక హాట్ టాపిక్ అంటూ డిస్కస్ చేద్దాము. తెలంగాణ పాలిటిక్స్లో సరికొత్తగా ఒక కట్టప్ప పుట్టుకొచ్చాడు. ముఖ్యంగా ఆ కట్టప్ప తెలంగాణ పాలిటిక్స్ మొత్తానికి కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఆయన కట్టప్ప అని చెప్పి కాంగ్రెస్కి సంబంధించినటువంటి మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ అయినటువంటి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కుండ బదులు కూడా చెప్తున్నాడు. అసలు వివరాల్లోకి వెళ్తే ఇవాళ సెప్టెంబర్ 17, ఈ 17ని తెలంగాణ మొత్తం ఒక ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటున్నారు. ఎందుకంటే గతంలో అందరికీ దేశవ్యాప్తంగా ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వస్తే, కానీ తెలంగాణలో వరకు రజాకారుల చేతుల్లో నలిగిపోతా మగ్గిపోతా వాళ్ళు చేసేటువంటి ఆక్రమణలకు అక్రమాలకు వాళ్ళ దౌర్జన్యకాండలకు కుమిలిపోయినటువంటి ఆ తెలంగాణ సమాజము రజాకారులు నిర్వీర్యంతో ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా ఉన్నటువంటి 3 పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా బీఆర్ఎస్ రకరకాల పేర్లతో ఈరోజు ఇండిపెండెన్స్ డే జరుపుకున్నారు. అందులో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు అయితే విలీన దినోత్సవంగా, అదేవిధంగా బీజేపీ వారైతే విమోచన దినోత్సవంగా, అదేవిధంగా బీఆర్ఎస్ వారైతే జాతీయ సమైక్య దినోత్సవంగా జరుపుకున్నారు. ఈ సమయంలో నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో తెలంగాణకు సంబంధించినటువంటి మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ అయినటువంటి సామా రామ్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆ మాట ఏందిరా అంటే, అతి త్వరలో ఎవరైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారో కేటీఆర్ గారు, ఆయన అరెస్ట్ కాబోతున్నాడు. తద్వారా ఈ బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గారు టేక్ ఓవర్ చేస్తున్నారు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా అది కట్టుకథనో లేకనో అంటే కాన్స్పిరసీ థియరీ అనుకుందాం, కానీ ఈయన చెప్పేటువంటి మాటలకి కొద్ది మేర క్రెడిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈయన గతంలో ఎవరికి అర్థం కానటువంటి రీతిలో అసలు వినడానికి కూడా నక్కకి నాగలోకానికి ఉన్నంత దూరం ఉంటాయి కొన్ని వ్యాఖ్యలు. అటువంటి వ్యాఖ్యలు ఆయన చెప్పినట్టు జరిగింది. అటువంటి వ్యాఖ్యల్లో కీలకంగా మనం చూస్తే గతంలో కవిత గారికి సంబంధించినటువంటి ఒక లెటర్ బయటపడింది. ఆ లెటర్ బయటపడినటువంటి క్రమంలో ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు బయటపెట్టినాల, అలా కాకుండా కాంగ్రెస్ వాళ్ళు బయట పెట్టడం జరిగింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే బీఆర్ఎస్లో వెన్నుపోటుదారులు ఉన్నారు అని చెప్పి ఈయన ముందే చెప్పడం జరిగింది. అది పక్కన పెడితే ఆయన మరోసారి మీడియా సమావేశానికి వచ్చి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్లో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆంధ్రాలో మినిస్టర్గా ఉన్నటువంటి నారా లోకేష్ గారు రహస్యం కలిసినారు అని చెప్పినాడు. ఒరే, అది ఎట్లా జరుగుతుందా అని చెప్పి అందరికీ మైండ్ బ్లాక్ అయ్యేటువంటి విషయం. కానీ ఇదే వ్యాఖ్యని ఆ 2 వారాల తర్వాత సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద సభలో ఇద్దరికి చురకలు అంటిస్తున్నో ఎట్నో నారా లోకేష్ గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి రాజకీయం కాబట్టి ఆయన పైన ఒక వ్యాఖ్య, ఈయన పైన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. కాబట్టి దాంట్లో నిజం లేకపోలేదు అని చెప్పి అందరూ నమ్మినారు. సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు అంత మాట్లాడినప్పుడు ఇటు కేటీఆర్ గారు రియాక్ట్ అయినారు, అదేవిధంగా ఇటు నారా లోకేష్ గారు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఆ మీడియా సమావేశంలో సామా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడినారో అది అక్షర సత్యమైంది. నేను చెప్తున్నా కదా, ఎంత అంటే ఊహకు కూడా అందనటువంటి విషయాలు ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో నేను ఇందాక చెప్పినట్టు హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీని టేక్ ఓవర్ చేయబోతున్నాడు అంటున్నాము. కానీ ఇప్పుడు హరీష్ రావు గారు అనేక సార్లు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏమని, ఎంతైనా సరే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, రేపు మాప ఆయన సీఎం అయినా కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో నేను నడుస్తాను, నాకేం ఇబ్బందులు లేవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యకి ఎగ్జాంపుల్గా అంటే ఏదైతే జరగనుందో దాని భవిష్యత్తుని డీకోడ్ చేసి చెప్పినట్టయితే మనకైతే అర్థమవుతుంది. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆల్రెడీ ఈ కేటీఆర్ గారు ఈ రేసులో అవినీతికి కుంభకోణంలో ఇరుక్కున్నాడు. కానీ ఇది కాక ఆయన గతంలో ఏదైతే తెలంగాణ వేదికగా ఆయన మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ స్కాండల్లో ఇరుక్కొని ఉన్నాడో, ముఖ్యంగా అప్పట్లో టాలీవుడ్లో ప్రధానంగా పెద్ద హీరోయిన్ అయినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దాన్ని తీసుకొని ఏం చేస్తున్నారు, బెంగళూరు వేదికగా, మళ్ళీ చెప్తున్నా, బెంగళూరు వేదికగా నార్కోటిక్స్ టీమ్ అంటే తెలంగాణకి ఈ పోలీస్ వ్యవస్థకి సంబంధం లేకుండా బెంగళూరు వేదికగా ఒక పన్నుంటూ జరగబోతోంది. దానికి ముఖ్యంగా బీజేపీ వాళ్ళు వాళ్ళ దగ్గర పవర్ ఉంది కాబట్టి సో కేటీఆర్ గారిని ఆ కేసులో తిరగదోడి ఆయన జైలుకి పంపిస్తారు. తద్వారా 2-3 ఏళ్ళు కేటీఆర్ గారు ఈ తెలంగాణలో రాజకీయం చేయలేరు కాబట్టి యాక్టివ్ పొలిటీషియన్గా ఉన్నారు. కాబట్టి ఈ హరీష్ రావు గారు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ని టేక్ ఓవర్ చేసి ఈయనే నెంబర్ 1 సీఎం హోదా ఇతనికే అని చీఫ్ మినిస్టర్ స్థాయి ప్రూవ్ చేసుకునే విధంగా వీళ్ళు కుట్రమనుతున్నారు. కాబట్టి దీని మొత్తము ఈ హరీష్ రావు గారు అదేవిధంగా బీజేపీ కలిసి చేస్తున్నటువంటి విషయం అని చెప్పి మనకైతే అందుతున్నటువంటి సమాచారం. ఈయన చెప్పిన దాన్ని బట్టి అది కరెక్టో రాంగో మనకైతే తెలియదు, కానీ ఆయన చెప్పినటువంటి థియరీ అయితే ముందే చెప్తున్నా. కానీ ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలో ఏ మేర క్రెడిబిలిటీ ఉంది కూడా మీ ముందే చెప్పేశాం. కానీ మరో విధంగా ఈ మధ్య ఈవిడ కవిత గారు బయటకు వచ్చి ఏం చెప్పారు, అన్నా రామన్న అంటే వాళ్ళన్న కేటీఆర్ గారికి చెప్తాంది, హరీష్ రావు గారితో జాగ్రత్త జాగ్రత్త అని చెప్తాంది ఎన్నోసార్లు. ఎందుకంటే ఈ హరీష్ రావు గారు
కలిసి ఈ కేటీఆర్ పైన కేసీఆర్ పైన కుట్రలు పండుతున్నారని చెప్పి ఆవిడంటూ చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా బీజేపీతో ఆయన కలిసినా కూడా లేకుంటే కాంగ్రెస్తో ఆయన కలిసినా కూడా హరీష్ రావు గారికి చెడ్డ పేరు తేడానికి కావాలనే ఈ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కేటీఆర్ అదేవిధంగా కవిత గారు కావాలనే స్కెచ్ చేసి మరి పొమ్మన లేక పొగబెట్టే విధంగా హరీష్ రావు గారి పైన ప్రణాళిక పొందుతున్నట్టయితే చాలా మేర తెలంగాణలోని హయ్యెస్ట్గా అంటే బీఆర్ఎస్ పార్టీ వరకు కేసీఆర్ గారి తర్వాత అంత అభిమానించేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హరీష్ రావు గారని ఖచ్చితంగా అందరూ చెప్తారు. కాబట్టి ఆ సమాజం మొత్తం హరీష్ రావు గారికి అండదండగా నిలుస్తుంది. అవసరమైతే కొత్త పార్టీ పెట్టినా కూడా హరీష్ రావు గారికి అవసరమైతే హరీష్ రావు గారు కొత్త పార్టీ పెట్టినా కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి బీఆర్ఎస్లోని దాదాపు 40% వర్గం సిద్ధంగా ఉందని మనకైతే అందుతున్నటువంటి సమాచారం. ధన్యవాదాలు.